దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని కర్మేలు ప్రార్థన ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, ఘనమైన మా కన్న తండ్రి, ఈ దినమున నీ మహాకృప చేత మమ్మల్ని మీరు దర్శించి అయ్యా కర్మేలు ప్రార్థన చేయడానికి పూనుకుంటుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. ఒక పాట పాడుకుని ప్రభుని స్తుతించి ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అద్దంకి రంజిత్ తోఫిరాయ్ గారు రాసినటువంటి పాట హల్లెలూయా జయమనుచు పాడేదమనే పాట పాడుకొని అందరం దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా జయమనుచు పాడేదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడేదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. రెండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. రెండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలచెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలచెను. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. ఫరో రాజు దర్బారునందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఫరో రాజు దర్బారునందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల కర్రలన్నీ మింగివేయబడెను. ఈ లోకమతముల కర్రలన్నీ మింగివేయబడెను. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిలచెను. సత్యమైన ఉపదేశ దండమే ప్రబలమై నిలచెను. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కరిమెల సందేశాన్ని విందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసిన తర్వాత నేరుగా మనం కరిమేల అంశాలను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేద్దాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లని. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో సాధారణంగా రకరకాల బోధలు మనం వినవస్తున్నాం. ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క రకమైన సిద్ధాంతం, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సిద్ధాంత పునాది అనేది ఈనాడు ఉంది. దీని విషయంలో చాలామంది ఉదాసీనత వ్యక్తపరుస్తారు. వాళ్ళండి వాళ్ళకి అలాగ అర్థమైంది, వాళ్ళు అలా చేసుకుంటున్నారు ఆరాధన, మనకి ఇలా అర్థమైంది, మనం ఇలా చేసుకుందాం అంటూ ప్రాముఖ్యమైన రక్షణ గూర్చినటువంటి తప్పకుండా మార్చుకోవాల్సిన సిద్ధాంతాల విషయంలో కూడా ఇలాంటి ఉదాసీనత ఉంది. కొన్ని సంఘాల వారు తెల్ల బట్టలు వేసుకుంటారు. తెల్లని బట్టలు ధరించకపోతే ఇంకెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పరిశుద్ధులు కానే కారని, ప్రతి ఒక్కరు కూడా తెల్లని వస్త్రాలు ధరించాలని బోధించేటువంటి వారు ఉన్నారు. తెల్లని వస్త్రాలు ఏంటి సార్, తెల్లని వస్త్రాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత, అది ముఖ్యం కాదు అనేవారు కూడా ఉన్నారు. ఇది పెద్ద సమస్య కాదు. తెల్లని వస్త్రాలను గూర్చి, లేకపోతే మీసాలు పెంచుకోవాలా, మీసాలు కట్ చేయాలా అని మీసాలు గూర్చిన బోధ, ఇలాగా ఇత్యాది బోధలు అది సాధారణమైనవి. దీనికంటే తప్పకుండా మనం మార్చుకుని, మనం నేర్చుకుని అందరూ ఒక్క విషయంలోనికి రావలసినటువంటి విషయాల్లో ప్రప్రథమైనది యేసుక్రీస్తు నాథుని దైవత్వమును గూర్చి. యేసు ప్రభువారు దేవుడా, లేక ఆయన మనలాంటి ఒక సాధారణమైన మానవుడా? అంటే ఎవరేదైనా నమ్ముకొని ఏంటంటే కుదరదు. ఎందుకంటే యేసు ప్రభువారి దైవత్వం మీదే మన రక్షణ అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే యేసును దేవునిగా ప్రభువుగా అంగీకరించకపోతే మనకు రక్షణ అనేది కలగదు. ఇక బాప్తిస్మమును గూర్చిన బోధ, పరిశుద్ధాత్మను గూర్చిన బోధ, ఇలా వీటి విషయంలో రకరకాల భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. ప్రభురాత్రి భోజన సంస్కరణ గూర్చి కొందరు సంవత్సరానికి ఒకసారి, కొందరు సంవత్సరానికి 3 సార్లు, మరికొందరు సంవత్సరానికి ప్రతి నెల మొదటిసారి ఇస్తే 12 సార్లు. అలా కాదండి, సంవత్సరానికి ఒకసారి 12, లేకపోతే ప్రతి నెల ఒకసారి కాదు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొనగా అని బైబిల్లో ఉంది కనుక ప్రతి ఆదివారం నాడు మనం తప్పకుండా రొట్టె విరవాలి అనేవారు మరికొంతమంది. ఇలా నాయకులు చెప్పినటువంటి బోధను అనుసరించడంలో వెనుకున్నటువంటి శిష్య బృందం అనేది నడుస్తుంది. మరి అంతే కదండి, ఎవరైనా నాయకుడు ఏం చెప్పాడో, ఒక సంస్థ అధినేత, సంస్థ నాయకుడు చెప్పిన దాన్ని బట్టే వెనుకున్న వాళ్ళందరూ నడుస్తారు. ఇలా
సర్వసాధారణంగా ప్రతి సంఘానికి ఉన్న పరిస్థితి అదే. ఈ నడవడమే కాకుండా రాను రాను ఏమైందంటే, ఎవరైతే ఏ బోధను ఏ సిద్ధాంతాన్ని అంగీకరించారో వారు మిగిలిన వారిని దుర్బోధకులని తోలనాడడం, మాదే సత్యబోధ, మమ్మల్ని వ్యతిరేకించే వారందరి దుర్బోధ అని మాట్లాడడంలో ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అది ఈ సంస్థ ఆ సంస్థ, ఈ బోర్డు ఆ బోర్డు అని నేను అనడం లేదు. అన్ని బోర్డులలో అన్ని సంఘాలలో ఆ సంఘ అధ్యక్షులు సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పారో దానిని అనుసరించి దాని ప్రకారంగానే ఫాలో అవుతూ క్రిందున్న వారందరూ కూడా అదే దారిలో నడుస్తున్నారు, నాతో సహా. నేనేం దానికి అతీతుడిని కాదు. సరే, నేను నమ్మేది కరెక్ట్ అండి అని నేను అంటున్నాను. మరొక ఆయన సంఘంలో కూర్చుని ఆయన అంటాడు, మా బోధే కరెక్టు, మా బోధే అపోస్తలిక బోధ, మిగిలిన బోధ అంతా కూడా దెయ్యముల బోధ, దుర్బోధ అని ఒకరినొకరు దూషించుకుంటూ తోలనాడుకుంటూ, మళ్ళీ ఐక్య క్రిస్మస్ వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఒకే వేదిక మీదకి వస్తాం. ఈ విషయం ఏంటంటే, ఐక్య క్రిస్మస్ ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన ఐక్యత రాదు. కానీ ఐక్యత అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ సిద్ధాంత విషయాలలో సంస్కరణ జరగాలి. సంస్కరణ ఎలా జరుగుతుంది? ఎవరికి వారే నాదే సత్యం అనుకుంటూ నా క్రింద ఉన్నటువంటి విశ్వాసులందరినీ నేను, మీ క్రింద ఉన్న విశ్వాసులందరినీ మీరు ఇలాగా మోటివేట్ చేసుకుంటూ మనదే సత్యబోధ, మిగిలినందరిది దుర్బోధ అనుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాను. అసలు మూలం ఏంటంటే, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నానంటే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాయకుడు ఒకడు ఉన్నారు. అసలు భాషలు అనేవి లేవు సార్, నిలిచిపోయి అని నమ్మే సంఘాలన్నిటికీ మూలకారకుడు ఒక ఆయన, పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడు. అసలు బాప్తిస్మం అంటే ముంచడమే కరెక్టు, బాప్తిస్మం అంటే చిలకరించకూడదనే వారందరికీ ప్రాతినిధ్యం వహించూ ఒక నాయకుడు. ఇలా ప్రతి సిద్ధాంతానికి ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క నాయకుడిని మనం చూడగలుగుతాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ నాయకుడు చెప్పింది ఏదో మనకు సమంజసంగా అనిపించింది, దాన్ని వెంబడించుకుంటూ నడుస్తున్నాం. ఇలాంటి విషయాల్లో ఐక్యత రావాలంటే అందరి బోధ ఒకటి కావాలి, తప్పదు. అందరి బోధ ఒకటి అవ్వాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడున్న ఒక పరిష్కార మార్గం అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒక వివాదం తలెత్తింది. ఆ వివాదం ఏంటంటే, మీరు రక్షణ పొందాలంటే సున్నతి కూడా చేయించుకోవాలి అనే ఒక బోధను తెర మీదకు తీసుకొచ్చారు కొంతమంది. మీరు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు, బాగానే ఉంది. కానీ దాంతోపాటు సున్నతి చేయించుకోవడం అనేది కంపల్సరీ. సున్నతి అనేది ధర్మశాస్త్రంలో మోషే ఏర్పాటు చేసింది కాదు. అది ఆదికాండంలోనే అబ్రహాముతో దేవుడు సున్నతి చేయించుకోమని చెప్పాడు. ఈ సున్నతిని గూర్చినటువంటి నిబంధన నిత్య నిబంధన అన్నాడు. కాబట్టి ఈ నిత్య నిబంధన మనం ఎందుకు కొట్టేయాలి? కాబట్టి రక్షణ పొందాలంటే మనం సున్నతి చేయించుకోవడం తప్పనిసరి అనే కాన్సెప్టు, బోధను తీసుకొచ్చారు కొంతమంది. మరి ఈ విషయంలో ఏం చేయాలి అంటే, ఆనాటి పెద్దలందరూ ఒక చోట సమావేశం అయ్యారు. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. అపోస్తలులు పెద్దలందరూ కూడా ఈ సంగతిని గూర్చి ఆలోచించడానికి ఒక చోటకు సమావేశం అయ్యారట. సమావేశమయ్యి విశేషమైన తర్కం జరిగింది. ఈ విషయంలో ఒక సమాలోచన సభ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఇదేదో మా బోధ నెగ్గాలి,
మా ఆధిపత్యం, మా అధికారం సమాజంలో ఉండాలనేది కాదు. ఇక్కడ దేవుని సత్యం ఏంటో తెలియాలి, ఆ సత్యంలోకి అందరూ రావాలి, సత్యాన్ని నిగ్గు తేల్చాలి అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన. ఇది చాలా ఉన్నతమైన ఆలోచన సుమా. ఈ ఆలోచన చేత వారందరూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోనికి వచ్చారు. ఇక్కడ రాయబడిన విషయం మనం గమనిస్తే, పెద్దలందరూ ఒక చోట సమావేశమైనప్పుడు వారు ఒకరినొకరు దూషించుకున్నట్టు ఎక్కడ మనకు కనపడదు. పైగా ఒకరినొకరు విమర్శించుకోవడం కూడా కనపడదు. అసలు లేఖనంలో ఏం రాయబడి ఉంది, ఏది మనం నమ్మితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాళ్ళం అవుతాము అని ఫైనల్గా ఒక విషయానికి వచ్చి అక్కడ చక్కని మాట ఉంది. పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో వాళ్ళ యొక్క సమావేశం అంతా జరిగింది. ఏదో ఒక నాయకుడు బోధించాడు, ఆయన బోధ నాకు సమంజసం అనిపించింది, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు సత్యం అనేది నిగ్గు తేలాలంటే ఈ ధోరణి కాదు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి శ్రేష్ఠులైన నాయకులందరూ కూడా ఎవరు కూడా తక్కువ వారు కాదు. ఏ సిద్ధాంతాన్ని స్థాపించిన వారైనా వారి భక్తి, వారి ప్రార్థన జీవితము, వారు దేవునితో నడిచిన విధానము ఏంటి, 7th డే అనేటువంటి ఒక సంస్థ ఉంది, శనివారం నాడే ఆరాధించాలని. అందులో ఎలెన్ వైటమ్ గారు దైవజనరాలు వారు రాసినటువంటి సంఘము యొక్క క్రమమును గూర్చి ఒక పుస్తకం రాశారు. చాలా కాలం క్రిందట, ఇంచుమించు నేను ITI చదివేటప్పుడు అది చదివాను పుస్తకం. చాలా అద్భుతంగా మీకు వివేచన వరం ఉండేది. ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుల్ని దేవుడు ఆమెకు చూపించినప్పుడు వారిని ఖండించేవారు తల్లిగారు. చాలా చిన్న విషయాలు కూడా ప్రార్థనలో దేవుని దగ్గర గడిపేవారు. మరి అలాంటి ఒక తల్లిగారు శనివారం నాడే ఆరాధించాలి, శనివారం నాడు ఆరాధిస్తేనే మనం అసలైన బోధలో ఉన్నట్టు, ఆదివారం నాడు ఆరాధన చేయకూడదనే బోధ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మగారు బ్రతికి లేరు. వారి బోధను ప్రతిపాదన చేసినటువంటి వారు, ఆ బోధను నమ్మినటువంటి వారు చాలామంది, అందులో ప్రముఖ నాయకులు ఉన్నారు. ఆ అమ్మగారిని మనం తోలనాడవలసిన అవసరం లేదు. బాక్సింగ్ గారి యొక్క సహవాసంలో శ్రేష్ఠులైన సేవకులు, బలమైన సేవ చేసి ఆత్మలు సంపాదించినటువంటి నాయకులు ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ కృపావరాలు ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ కృపావరాలను ఒప్పుకోలేనంత మాత్రాన వారందరూ వ్యర్థులు కాదు. అందులో ఆత్మాభిషక్తులైనటువంటి దేవుని చేత వాడబడినటువంటి భక్తులు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ కృపావరాలలో అన్య భాషలు ఒప్పుకోలేనంత మాత్రాన వారందరినీ తృణీకరించే అవసరం లేదు. అయితే పరిశుద్ధాత్మ కృపావరాలు ఉన్నాయి అని నమ్మేవారు, అందులో శ్రేష్ఠ భక్తులు ఎందరో ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు. వీరందరూ వారి వ్యక్తిగతంగా వారి ప్రార్థన, వారి పరిశుద్ధత చాలా ఘనమైనవి, గొప్పవి. కానీ ఈ సిద్ధాంత విభేదాలు పోవాలంటే ఈ పెద్ద పెద్ద నాయకులందరూ ఒక చోట సమావేశమై ఈ అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో జరిగినట్టు ఒక సమాలోచన సభ జరగాలి. డిబేట్స్ జరుగుతున్నాయి అండి. ఈ డిబేట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతం మా సిద్ధాంతాన్ని మేము నిలబెట్టుకోవాలన్నట్టు ఉన్నాయి. ఇది ఇలా సాగుతూ ఉంటే ఏనాటికి సిద్ధాంత విషయంలో క్లారిటీ అనేది రాదు. ఒకే బోధలోనికి రావడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట.
అయితే మనం ప్రార్థన చేస్తున్న ఈ కర్మేల అంశాలలో ఒక ముఖ్యమైన అంశం, సకల డినామినేషన్ల నాయకులు, నాలాంటి చిన్న చిన్న సేవకులు కాదు, సంస్థలు స్థాపించినటువంటి నాయకులందరూ సమాలోచన సభ ఏర్పాటు చేసుకుని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో మొరపెట్టి ఒక్కొక్క పాయింట్ లేవనెత్తాలి. యేసు ప్రభు వారి దైవత్వమును గురించి, అలాగనే అత్యవసరమైన ముఖ్యమైన విషయాల గురించి నేను చెప్తుంటా. మీసాలు ఉంచాలా, తీసుకోవాలా, అది బైబిల్లో మీసాలు ఉంచుకోమని లేదు, తీసుకోమని లేదు. తెల్లబట్టలు వేసుకోవాలా, మానేయాలా అంటే బైబిల్లో లేని విషయాలను గురించి కాదు, రక్షణ పొందుటను గూర్చి, రక్షణ కొనసాగించుటను గూర్చి, సంఘ క్రమమును గూర్చి 50 మంది క్రైస్తవులకు, సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటికి ఒక క్లారిటీ అనేది రావాలి. ఎప్పుడు వస్తుంది క్లారిటీ అంటే, సమాలోచన సభ పెద్దలందరూ కూడుకున్నారు, అపోస్తలులను పెద్దలను కూడుకున్నారు. ఇదే సరి అయినటువంటి ఆయుధం. నా దగ్గర బైబిల్తో పాటు సంఘ సంస్కరణ అనేటువంటి, సంఘ చరిత్ర సంగ్రహం అనేటువంటి గ్రంథం W.E. బాక్స్ అనేటువంటి వారు రాసినటువంటి రామాయపట్నపు బైబిల్ కాలేజీకి సంబంధించినటువంటి పుస్తకం ఇది. ఇందులో వ్రాయబడినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 100వ పేజీలో ఉన్నటువంటి మాట, అది క్రీస్తు శకము 318వ సంవత్సరం. అది అంటే అపోస్తలులు కాలం అయిన తర్వాత క్రైస్తవ సమాజం అంతా శ్రమలు, హింసలు అనుభవిస్తూ అప్పుడే కాస్తంత ఊరట కలిగింది. ఎందుకంటే కాన్స్టంటైన్ చక్రవర్తి యేసు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా క్రైస్తవులకు శ్రమలు తప్పాయి. అసలు యేసు ప్రభు దేవుడు కానీ కాదు. దేవుడు అనేవాడు నిత్యుడై ఉండాలి, జన్మము కానీ మరణము కానీ లేనటువంటి వాడై ఉండాలి. జనన మరణములు కలిగిన క్రీస్తులో ఎలాగా దైవత్వం ఉంటుంది? యేసు ప్రభు వారిని దేవుడిగా మనం అంగీకరించకూడదు అనే విషయంలో ఆయన అభ్యంతరాన్ని లేవనెత్తాడు. అభ్యంతరమే కాదు, బోధ చాలా బలంగా వినిపించాడు. అతనికి చాలామంది శిష్యులు కూడా సమకూడారు. ఇది ఇలా పోతే కొంతకాలానికి అసలు క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు వారి దైవత్వం మీదే పూర్తి అపనమ్మిక ఏర్పడి రక్షణే కోల్పోయే అవకాశం ఉంది కనుక కాన్స్టాంటినోపల్ పట్టణానికి ఆగ్నేయంగా సుమారు 25 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నైసియా పట్టణంలో 325వ సంవత్సరం జూన్ నెలలో 318 మంది అధ్యక్షులు, సంఘాధ్యక్షులు, సంఘ కాపరులైన అధ్యక్షులు అందరూ కూడా 318 మంది ప్రార్థనాపూర్వకంగా ఈ సమాలోచన సభలో వాళ్ళు వాదించారు. అతడు యేసు ప్రభు వారిలో దైవత్వం లేదు, ఆయన సృష్టింపబడిన వాడే కానీ సృష్టికర్త కాదు అంటాడు. ఒక వర్గమంతా యేసు ప్రభు వారిలో దైవత్వ లక్షణాలు ఉన్నాయి, దేవుడే అని మరొక వర్గం వారు మాట్లాడారు. చాలా డైనమిక్ స్పీకర్ లాంటి అనమాట. ఆయన పేరు అథినేషియస్ అనేటువంటి ఆయన చాలా బలీయంగా ఆ బోధను ఖండించి ఎట్టకేలకు ఒక విశ్వాస తీర్మానం అనేది ఆ సభలో జరిగింది. నైసియా విశ్వాస ప్రమాణం అంటారు. అది క్రీస్తు శకం 325లో జరిగింది. అందులో యేసు ప్రభు వారి యొక్క దైవత్వమును గురించి,
తండ్రి కుమార పరిశుద్ధాత్ములను త్రియేక దేవుని గూర్చినటువంటి ఒక స్పష్టత ఆనాటి సంఘానికి కలిగింది. ఇప్పుడు మరలా అదే జరగాలి, మునుపు జరిగిందే మరలా జరగాలి. 4వ శతాబ్దంలో ఎలాగైతే అందరూ ఒక చోట సమావేశమై సంఘ నాయకులు, పెద్ద పెద్ద పేరుగాంచిన స్పీకర్స్, బలమైనటువంటి వాగ్ధాటి కలిగిన వారు, లేఖన పరిజ్ఞానం కలిగిన వారు, రంజితోఫిర్ గారిని నేను గురువుగా అంగీకరించాను. అండ్ ఆయన చెప్పిన బోధ లేఖనానుసారం అని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి నాయకుడు యేసన్న గారి యొక్క బోధ నమ్మేవారు, ఆయన శిష్యులు, ఆ పరంపర ఉన్నారు. వీరందరూ ఒక చోట సమావేశం కావాలండి. నాలాంటి వాడు చేస్తే సంస్కరణ జరగదు. సంస్కరణ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ సంఘాధ్యక్షులు, సంఘ నాయకులు అపోస్తులుగా దేవుని చేత వాడబడి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఇది లేఖనానుసారమైన బోధ అని ప్రజల ముందుకు తీసుకొచ్చారు కదా. ఈ నాయకులందరూ ఒక చోట ప్రార్థనాపూర్వకంగా సమావేశమై, అది ఒకరోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, ఒక్కొక్క అంశాన్ని ముందు పెట్టుకుని ప్రార్థన చేసి దేవుని స్తుతించి ఆరాధించి వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత విమర్శలు కాకుండా లేఖనములో నుండి ఇది ఎందుకు కరెక్టు, ఎందుకు తప్పు, ఒక సిద్ధాంతం. భాషలు మాట్లాడొచ్చా? ఇప్పుడు భాషలు ఉన్నాయా? ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి? ఏ లేఖనం ప్రకారంగా ఈనాడు భాషలు అనేవి సంఘంలో మాట్లాడాలి? మాట్లాడితే దానికి ఉండేటువంటి పరిమితులు ఏంటి? అసలు భాషలతో మాట్లాడకూడదా? ఈ పెద్దలందరూ కూర్చొని ఒక చోట తీర్మానం చేశారనుకోండి, మిగిలిన వారందరూ అదే నమ్ముదాం. అప్పుడు నైసియా కౌన్సిల్లో జరిగినటువంటి విశ్వాస ప్రమాణం లాగా ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా ఒక్క బోధలోకి వచ్చేటువంటి ఒక బలమైనటువంటి ఆయుధము సిద్ధాంత చర్చ జరగాలి. సిద్ధాంత చర్చ జరగాలి. ఇప్పుడు టీవీల్లో, యూట్యూబ్ ఛానల్లో డిబేట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏమీ ఉపయోగం లేని డిబేట్స్ అంతా. ఇది కాదు, పని పాటలు లేకుండా నేను డిబేట్లు చేస్తాను యూట్యూబ్లో, ఛానల్లో, అలాంటి పనికి మాలినటువంటి వీడియోలు కాదు నేను కోరుకునేది. దేవుని చేత బలంగా వాడబడి కొన్ని సంఘాలు కట్టి ఒక సిద్ధాంత పునాదిని ఏర్పాటు చేసి అపోస్తులుగా చాలామంది అయినటువంటివి పెద్దలందరూ ఒక చోటకు రావాలండి. అప్పుడు కానీ ఈ యొక్క సిద్ధాంత అయోమయం అనేది తొలగిపోయి సర్వసత్యంలోనికి సంఘం రానే రాదు. అందరూ లేఖనాలు దిద్దుకోవాలి, దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు దిద్దుకోవాలి, ఎలా దిద్దుకోవాలి? అందరూ సర్వజ్ఞులు కాదు, అన్నీ తెలిసినటువంటి మేధావులు ఎవరు కాదు. కాబట్టి అందరికీ అన్నీ నేర్పించేటువంటి పరమగురువు, విశ్వగురువు యేసు ప్రభు వారే, పరిశుద్ధాత్మదేవుడే. ఆయనే సహాయం చేయాలి. ఈరోజు మనం చేసే ప్రార్థనాంశంలో ఈ ముఖ్యమైన అంశాన్ని ఎత్తి ప్రార్థన చేద్దాం. సకల డినామినేషన్ల నాయకులు ఒక్కచోట సమావేశమై సత్య సిద్ధాంతం ఏదో కనుగొని ఆ సిద్ధాంతాన్ని అందరూ వెంబడించాలని మనం కన్నీళ్లతో, భారంతో ప్రార్థన చేద్దాం. అప్పుడు వస్తుందండి ఐక్యత. అప్పుడు ఒక పునాది మీద, ఒక సిద్ధాంతం మీద కట్టబడి క్రీస్తు సంఘం అంటే సంఘమునకు వెలుపల వారికి భయం కలుగుతుంది. అటువంటి మంచి రోజు కొరకు ప్రార్థన చేద్దాం. మీరేమంటారు? నాతో ఏకీవిస్తారా? రండి అయితే కలిసి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, కన్నీరు కార్చి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈనాటి సార్వత్రిక క్రైస్తవ సంఘమును గూర్చి సంఘమునకు వెలుపల వాళ్ళు హేళన చేస్తున్నారు నాయన. సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మేము ఒకరినొకరు దూషించుకొని మాకు తెలిసిందే సత్యబోధ, మేము నమ్మేదే సర్వసత్యం అనుకుంటూ విరవీగుతూ ఒకరినొకరు ద్వేషించుకుంటూనే పోతున్నాం. ఈ ద్వేషం యొక్క గలిబిలి, గందరగోళము, తడబాటు సంఘంలో నుంచి పెకిలించి వేయమని ప్రార్థన చేస్తున్నాను.
సకల డినామినేషన్ల నాయకుల హృదయాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ఒకరినొకరు దూషించుకునే వ్యక్తిగత దోషణలు కాకుండా ఆత్మదేవుడా మీ స్వాధీనంలో సిద్ధాంత చర్చలు జరిగేలాగా మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన, పెద్ద పెద్ద సంఘ నాయకులు మొదలుకొని మారుమూల ఉన్నటువంటి సంఘ నాయకుల వరకు, అమెరికా నుండి ఆంధ్ర వరకు అన్ని ప్రాంతాలలో ఉన్న సకల డినామినేషన్ నాయకులు పోగవాలనైనా నైసియా సమావేశం జరిగినట్లుగా అయ్యా తండ్రి, ఈ దినాలలో మరలా సమావేశాలు జరిగేటట్లు మీరు నాయకులందరినీ ప్రేరేపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదాసీనత అనేది మాలోంచి తొలగించండి. యెహోవా దేవుడైతే ఆయన్ని ఆరాధించండి, బయలుదేవుడైతే వాడిని ఆరాధించండి అని ఏలియా ఎలాగైతే ప్రభా సింహగర్జన చేశాడో, అలాగే ఏది సత్యబోధ దాన్నే నమ్మాలని క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనసు దయచేయండి. నాయన, నాయకులు చెప్పిందని మేము నమ్ముతున్నాం, కానీ ఇది కడకి ఎక్కడికి చేరుతుందో మాకు తెలియదు నాయన. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అన్నాడు. ఇది నాయన ప్రభా సమాలోచన చేసి లేఖన చర్చ జరిగి సర్వసత్యములోనికి సత్యబోధలోనికి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా రావాలని ప్రార్థన చేస్తుంది. నేను రావాలి, అందరూ రావాలి నాయన, ఒకే బోధలోనికి రావాలి. అయ్యా, రక్షణకు రక్షకుడైన మీ గురించి స్పష్టత మాకు కలిగితేనే మేము నాయన తడబాటును పోయి కుదురుబాటులోకి రాగలుగుతాం నాయన. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. రాత్రి చేసే కర్మీలు ప్రార్థనలో భారముతో ప్రార్థన చేయడానికి నీ కృప మా అందరికీ దయచేయమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.